వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. చలనచిత్రాలు వాస్తవికంగా అతి సహజంగా ఉండాలి. చిత్రం అంటే కేవలం వినోదం కోసం కల్పించబడే అల్లిబిల్లి కథల కలాగొలపం కాదు. అది సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తుంది. వారికి అతి చేరువుగా ఉండాలని ఆశించిన వాడు డెసికా. అలా ఆశించిన వ్యక్తుల్లో ఆలోచనకు ప్రాణం పోసిన వ్యక్తుల్లో అతనొకడు. అయితే అప్పట్లో అతని ఊహలు ఆలోచనలతో రూపొందించిన అతని చిత్రాలకు తగినంత ఆదరణ లభించలేదు. అంతకుముందు అతను ప్రజల దృష్టిలో గొప్ప నటుడు, ప్రజలకు బాగా చేరువైన నటుడు. కొన్ని సంవత్సరాల పాటు చిత్రాల్లో అభిమాన హీరోగా వెలిగిన తరువాత అతను చిత్ర నిర్మాణం ఆరంభించి దర్శకుడైనాడు. డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను, నా ఆత్మ సంతృప్తి కోసం సినిమాలను తీస్తున్నాను అనేవాడు. అతని సినిమాలు బిజినెస్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మొదట్లో డెసికా రెడ్ రోజెస్ అనే లైట్ కామెడీ తీశాడు. ముఖ్య పాత్ర కూడా వేశాడు. అది బాగానే నడిచింది. వాస్తవిక దృష్టితో డెసికా తీసిన తొలి చిత్రం షూషైన్. ఇది 1948లో తీశాడు. ఈ చిత్రానికి ప్రజాదరణ లభించలేదు. అయినా నిరుత్సాహపడకుండా అదే వాస్తవిక ధోరణిలో మరొక చిత్రాన్ని తీశాడు. అదే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన బైసికిల్ థీవ్స్. ఈ చిత్రం తీయడానికి అతను చాలా అవస్థలు పడ్డాడు. ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి 3 ఏళ్లు పట్టింది. చిత్రం తీస్తున్నప్పుడు కూడా అతను అవస్థలు పడ్డాడు. విడుదలైన తరువాత కూడా ఇబ్బంది పడ్డాడు. ఇటలీ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరించలేదు. పైగా ఆ సినిమా చూసిన వాళ్ళు ఆయనపై కోపం తెచ్చుకున్నారు. స్వదేశంలో ఉన్న బీదరికాన్ని ప్రపంచానికి చూపించి స్వదేశానికి అవమానం తీసుకువచ్చాడని నింద వేశారు. దానికి తోడు న్యూయార్క్లో ఆ చిత్రం ప్రదర్శించబడుతున్నప్పుడు కొందరు వాకౌట్ చేశారు. దొంగ పాత్రను ఆ చిత్రంలో ఘనంగా చూపించాడని, అది తగదని, అందుకని ఆ చిత్రాన్ని ఎవరు చూడరాదని అన్నారు. సెన్సార్ ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అలాంటి ఇబ్బందులను చూసిన ఆ చిత్రానికే తరువాత ప్రశంసలు లభించాయి. డెసికా కళాత్మక దృష్టివి, వాస్తవిక చిత్రీకరణను విమర్శకులు మెచ్చుకున్నారు. ఆ చిత్రాన్ని స్క్రీన్ ప్లే క్లాసిక్ గా అభివర్ణించారు. ఎన్నో బహుమతులు, ప్రశంసలు ఆ చిత్రానికి లభించాయి. బెల్జియం అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆ చిత్రానికి గ్రాండ్ ప్రీ బహుమతి లభించింది. అదే సంవత్సరంలో ఉత్తమ విదేశీ చిత్రంగా హాలీవుడ్ ఆస్కార్ అవార్డు కూడా లభించింది. రోడ్డు మీద పోస్టర్లు అతికించుకునే ఒక వ్యక్తి సైకిల్ను ఎవడో కొట్టేశాడు. సైకిల్ లేకపోతే అతనికి ఉద్యోగం లేదు. ఆ సైకిల్ దొంగను పట్టుకోవడానికి, సైకిల్ను పట్టుకోవడానికి అతను తన కొడుకుతో పడిన తిప్పలు అన్నీ కావు. ఏమాత్రం దృశ్యాలను డ్రామటైజ్ చేయకుండా ఉన్నట్టుగా చెప్పి ప్రేక్షకులను కూడా ఆ పరిసరాల్లో ఉన్నంత విధంగా ప్రభావితాన్ని చేశాడు. అదే రియలిజంలో ఉన్న గొప్పతనం. ఆ చిత్రంలో నటించిన వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు, అంతకుముందు ఏమాత్రం సినిమాలతో సంబంధం లేని వాళ్ళు తన పాత్రలకు కావలసిన సరైన వ్యక్తుల కోసం గాలించి వారి చేత అద్భుతంగా నటింపజేశాడు డెసికా. సహజ వాతావరణంలో పాత్రధారులకు మేకప్ లేకుండా, సెట్ వేయకుండా, కృత్రిమ విధానాలు ఎందులోనూ కూడా లేకుండా తీశాడు. ఈ చిత్రమే చాలా మంది ఆధునిక భావాలు గల దర్శకులకు ఇన్స్పైర్ చేసింది. ముఖ్యంగా సత్యజిత్ రే వాస్తవిక ప్రభావంలో పడడానికి కారణమైంది. ఇలాంటి చిత్రాలు డెసికాను ఇబ్బంది పెట్టినట్టే సత్యజిత్ రే కూడా ఇబ్బంది పెట్టాయి. పథేర్ పాంచాలి చిత్రం డబ్బు లేక ఆగిపోవడం, ఇబ్బందులతో పూర్తికి విడుదల కావకపోవడం, విడుదలైన తరువాత ప్రజల మెప్పు పొందకపోవడం, విదేశాల్లో ప్రదర్శింపబోతే మన దేశంలో ఉన్న పేదరికాన్ని చూపిస్తున్నాడు అనడం మొదలైనవన్నీ చూసే డెసికా సంఘటనలే సత్యజిత్ రాయ్ కూడా కలిగాయని చెప్పవచ్చు. అయితే ఇద్దరి ఉద్దేశాలు దారిద్ర్యాన్ని చూపడం కాదు, మానవత్వానికి సంబంధించిన డ్రామాను వాస్తవికంగా చూపించడమే. పేదరికం అనేది కేవలం కథా వస్తువు మాత్రమే. అయితే డెసికా దేనికి సంఖ్యలు వేసుకోలేదు. అవార్డు ఫిలిం తీయాలి అనో, అతి వాస్తవిక చిత్రం నిర్మించాలి అనో బయలుదేరలేదు. అలాగే వాస్తవిక చిత్రంలో కేవలం వాస్తవికతకే ప్రాధాన్యం ఇవ్వాలని కూడా అతను అనుకోలేదు. ఏదైనా దృశ్యంలో వాతావరణం అవసరమైతే, ఉదాహరణకు ఉదయం అయిందని చెప్పడానికి కొక్కొరొక్కో అని కోడి కూతతోనే చూపడం ఎఫెక్టివ్గా ఉంటుందంటే సంగీతం వేసే వినిపించాడు. అది వాస్తవిక ధోరణి కాకపోయినా
అతని ధోరణికి అవసరం అనుకుంటే 4-5 రీళ్ల పాటు ఏ శబ్దం వేయకుండా కూడా చూపేవాడు. డెసికా తీసిన సన్ఫ్లవర్, ఎస్టర్డే, టుడే, టుమారో మొదలైన చిత్రాల్లో కూడా అతని ప్రతిభ కనిపిస్తుంది. ఈ చిత్రాల్లో హ్యూమన్ డ్రామాను ప్రజ్ఞావంతంగా చూపించాడు. డెసికా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే అతను అనుకున్న పాత్రలకు సరైన రూపం ఇవ్వడం, పాత్రకు తగ్గ ముఖాన్ని ఎన్నుకునే వాడాయన. మనస్తత్వాలకు మీద నుంచి స్టడీ ఉన్నవాడు. చిన్నపిల్లల మనస్తత్వం దగ్గర నుంచి 100 వారి మనస్తత్వాల వరకు అతను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. వివిధ పాత్రలను చేసేటప్పుడే వారి వారి మనస్తత్వాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. అతి సూక్ష్మమైన భావద్వారానో చేష్టల ద్వారానో వారి వారి మానసిక ధోరణులను భూతద్దం కింద చూపే ప్రతి పాత్ర సమగ్రంగా సంపూర్ణంగా ఉంటుంది. ఇవాళ మనం వాస్తవిక చిత్రాల పేరుతో ఏవేవో చెయ్యవచ్చు. కొత్త వాళ్ళతో సంగీతం లేకుండా, పెద్ద పెద్ద సంభాషణలు లేకుండా, స్టూడియోలో సెట్లు వేయకుండా సహజ వాతావరణంలోనే చిత్రాన్ని నిర్మించవచ్చు. అంత మాత్రాన అది వాస్తవిక చిత్రంగా పేరు తెచ్చుకోలేదు. వీటన్నిటికీ మించి మానవ మనస్తత్వ ధోరణిలు మాత్రం వారి అంతర్గత భావాలు, పాత్రలోని లోతులు ఇవి ముఖ్యంగా కావాల్సినవి. ఇవన్నీ చూసిన వాడే డెసికా. డెసికా విధానాలు వాస్తవిక చిత్ర నిర్మాతలకు ఆదర్శనీయాలు. ఇవాళ వాస్తవిక చిత్రాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ చిత్రాలు తీసేవారికి, చూసేవారికి డెసికా చిత్రాలు ఎంతగానో ఉపకరిస్తాయి. వాస్తవిక చలనచిత్ర ధోరణికి డెసికా చిరస్మరణీయుడు. భౌతికంగా అతను కనుమరుగైనా అతని చిత్రాలు మాత్రం ఎన్నటికీ కనుమరుగు కావు.